తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు షాద్ నగర్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి లాభాలు ఉంటాయంటే ఏం చెప్తారండి? చాలా మంచి క్వెషన్. ఇవాళ హైదరాబాద్ చుట్టూ గూడా మనం ఒకసారి చూసుకుంటే గనక ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మనం చూసుకుంటే గనక అన్ని చోట్ల రియల్ ఎస్టేట్ బాగుంది. అడ్వాంటేజ్ ఏంటంటే మనకి షాద్ నగర్. ఎందుకంటే షాద్ నగర్ కమింగ్ డేస్‌లో ఒక గ్రోత్ కారిడార్, ఇండస్ట్రీలు, ఐటీ, ఫార్మా చాలా పెద్ద ఎత్తున డెవలప్‌మెంట్ ఏదైనా అవుతుందంటే మనకి ఒక షాద్ నగర్‌లోనే. ఎందుకంటే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ బేస్ చేసుకొని ఏవియేషన్ జోను, ఔటర్ రింగ్ రోడ్ గచ్చిబౌలి నుంచి మనకి ఎగ్జాక్ట్‌లీ శంషాబాద్ నుంచి బెంగుళూరు హైవే ఇవాళ 45 కిలోమీటర్స్ మనం గచ్చిబౌలి మనకి ఏదైతే ఓవరాల్ స్టార్టింగ్ నుంచి అంటే సిటీకి దగ్గరగా షాద్ నగర్ దట్ టు రంగారెడ్డి డిస్ట్రిక్ట్. షాద్ నగర్ ఏంటంటే షాద్ నగర్, నందిగామ, కొత్తూరు, బాల్నగర్ ఇవన్నీ ఏంటంటే ఇండస్ట్రియల్ కారిడార్, మంచి ఎంప్లాయ్మెంట్ జోన్. మనం ఒకసారి చూసుకుంటే కనుక మనకు నందిగామ, కొత్తూరు, తర్వాత అక్కడనే మేకగూడ ఇవన్నీ ఏంటంటే ఒక ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ అవుతున్నప్పుడు అక్కడనే పిఎన్జి, జాంక్షన్ ప్రొక్టర్ గ్యాంబల్, జేపీ దర్గా, అక్కడనే మనకి ఏంటంటే నాట్కో, సో డిఎల్ఎఫ్, అమెజాన్, ఎమేషన్ ఫార్మా, అక్కడే మనకి ఏంటంటే ఈ ఇండస్ట్రీలు అన్నీ ఒక దగ్గర ఉండడం. ఇవాళ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ దాదాపు మనం 48 ఎకరాలు రీసెంట్లీ కొనింది. ఎకరం 5.6 crore, 48 ఎకరాలు ఎలికట్ట విలేజ్ దగ్గర. ఆల్రెడీ మేకగూడలో ఆల్రెడీ బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ సంబంధించింది. సో మేకగూడతో పాటు ఎలికట్ట అంటే షాద్ నగర్ దగ్గర, దాంతోపాటు మళ్ళీ మనకి ఏంటంటే చందనవెల్లిలో కూడా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది, షాబాద్ చందనవెల్లి. సో ఇట్లా మనకి ఏ రకంగా చూసినా కనుక నేషనల్ హైవే NH-44 బెంగళూరు హైవే అనేది ఏంటంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలోనే అతి పొడవైన రహదారి. అటువంటి NH-44కు ఆనుకొని మనకి షాద్ నగర్ పట్టణం. షాద్ నగర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, గతంలో మనకి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో ఉండే, ఎప్పుడైతే రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో కన్వర్ట్ అయిందో ఆ ఏరియాలో రియల్ భూమి పెరిగింది. నిజంగా చెప్పాలంటే ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, NH-44 బెంగళూరు హైవే, మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఒకటే దగ్గర రావడం కనెక్టివిటీ బేస్డ్. ఇప్పుడు షాద్ నగర్ మీదుగానే త్రిపురాలు వెళ్తుంది. ఈ త్రిపురాలు రావడంతోనే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు 158 కిలోమీటర్లు ఉంది మనకి కదా, కనెక్టివిటీ బాగా పెరిగింది, విశాలమైన రోడ్లు. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ లోపల మనకి ఎక్కడ కూడా మనకి ఏంటంటే ₹1,00,000 పైమాట గజం. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మనం కొంచెం ఏదైతే మన షాద్ నగర్ దగ్గరగా కొంచెం మనకు వెళ్తే కనుక తక్కువ రేట్లో గజం ఇవాళ 14,000, 15,000 రేంజ్లో మంచి అప్రూవ్డ్స్ లేఅవుట్లు చాలా చక్కగా మనకి డెవలప్మెంట్స్ అవుతూ ఉన్నది. దాంతోపాటు మనకి ఏంటంటే NRSC నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, మంచి రైల్వే సంబంధించిన షాద్ నగర్ మనకి జంక్షను, దాంతోపాటు మనకి ఏంటంటే మనకి సినిమా ఇండస్ట్రీలు ఆల్మోస్ట్ అక్కడే ఉంది. అంటే ప్రకాష్ రాజ్ కావచ్చు, రవితేజ కావచ్చు, సో మహేష్ బాబు లాంటి వాళ్ళు కావచ్చు, ఎంతోమంది సినిమా హీరోలు మనకి షాద్ నగర్లోనే వాళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నాయి. బండ్ల గణేష్ బేసిక్గా ఎక్కడైనా రేట్లు బాగా రియల్ ఎస్టేట్ మనకి భూమి పెరుగుతుందంటే ఫస్ట్ తెలిసేది ఒక పొలిటికల్ లీడర్స్కి, తర్వాత సెకండ్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి. సో అటువంటి పొలిటికల్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు మొత్తం షాద్ నగర్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటారు? సో మనకి ఎక్కడంటే రియల్ ఎస్టేట్ అక్కడ 100% ఉంది, ఒక మంచి గ్రోత్ కారిడార్. దాంతోపాటు మనకి ఏంటంటే షాద్ నగర్ తర్వాత మనకి అక్కడనే మనకి బాగా డెవలప్మెంట్ అయిన ప్రాంతంలో బూరుగుల కావచ్చు, దానికి సంబంధించి బాల్నగర్ కావచ్చు, రాజాపూర్ ఫార్మా, జడ్చర్ల, అట్లా మనకి ఈ మధ్య కాలంలో మనకి జడ్చర్ల దగ్గరలో అమర్ రాజా కూడా మనకు రావడం జరిగింది, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. సో మహబూబ్ నగర్ కూడా మనకి వాళ్ళు ఏంటంటే మంచిగా తెలంగాణ గవర్నమెంట్ కూడా మనకి అక్కడ కొంచెం ఎంకరేజ్మెంట్, అక్కడే ఒక ఐటీ టవర్స్ రావాలని చెప్పేసి మాకు ప్రపోజల్ ఉంది. సో దాంతోపాటు మనకి ఇవంటి ఎయిర్పోర్ట్ బేస్ చేసుకొని NH-44 బెంగళూరు హైవే అనేది మంచి కనెక్టివిటీ బేస్డ్ బాస్, మంచి డెవలప్మెంట్. సో ఎందుకనే మనకి ఏంటంటే షాద్ నగర్లో ఏంటంటే రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్కి మనం ఈ మధ్య వింటూ ఉన్నాం, హైదరాబాద్ మేబీ యూటీ అవ్వచ్చు ఏమో అని చెప్పేసి. యూటీ అంటే కేంద్రపాలిత ప్రాంతంగా కానీ ఒకవేళ ప్రకటిస్తే కనుక 100% మనకు ఒక సెకండ్ క్యాపిటల్ అనేది అవుతుంది హైదరాబాద్ అనేది ఒక టాపిక్. అలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ ఒక సెకండ్ క్యాపిటల్ అయ్యి దట్టు మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరగా షాద్ నగర్ ఏరియాలోనే కొన్ని గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయి.
ఆ ల్యాండ్ అక్కడ మనకి ఒక సెకండ్ క్యాపిటల్ మనకి వచ్చే అవకాశాలు అనేది ఒక రూమర్ ఉంది అనమాట. అదే నిజమైతే కనుక ఇవాళ త్రిపురార్ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, అక్కడనే మనకి ఎయిర్పోర్ట్ కావచ్చు, మనకి సెకండ్ క్యాపిటల్ కావచ్చు. షాద్ నగర్ అనేది ఏంటంటే రెసిడెన్షియల్‌గా బాగా డెవలప్‌మెంట్ అయింది. దట్టు మనకి మున్సిపాలిటీ, రెవెన్యూ డివిజన్ ఇవన్నీ చూసుకుంటే గనక హైలీ డెవలప్‌మెంటు. నాకు తెలిసి ఈరోజు ఇన్వెస్ట్‌మెంట్ చేసినా గూడా 5 ఇయర్సో 2 టైమ్స్, 10 ఇయర్సో 10 టైమ్స్ పక్కా డెవలప్‌మెంట్ అవుతది. దట్టు మనకేంటంటే బాలానగర్ చాలా పెద్ద ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అవుతుంది. చాలా పెద్ద డెవలప్‌మెంట్. మోర్ దెన్ సిటీ అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మోర్ దెన్ కంపెనీలన్నీ కూడా నాన్ పొల్యూటెడ్ అండి. పొల్యూటెడ్ కాదు. నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీలన్నీ కూడా అక్కడ తరలిపోతున్నాయి. అక్కడ మంచిగా ఇండస్ట్రియల్ రావడము, ఎంప్లాయ్‌మెంట్ జోన్ అండి. దాంతో పాటు మనకి పోలేపల్లి చర్చ్ చాలా పెద్ద ఎత్తున డాక్టర్ రెడ్డీసు, అరబిందో, అపోలో, హెడ్రో ఎన్నో ఫార్మా కంపెనీలు అక్కడే రావడం, నాట్కో లాంటి కంపెనీలు రావడము. అందుకని మనకేంటంటే మనం ఎంప్లాయ్‌మెంట్ జోన్ ఉన్న చోట ఆటోమేటిక్‌గా అక్కడ రెసిడెన్షియల్‌గా డెవలప్ అవుతాయి కాబట్టి అక్కడ ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఏంటంటే మనకి ఒక టౌన్‌షిప్‌లు కూడా ఓఆర్ఆర్‌కి, త్రిబుల్ ఆర్‌కి మధ్యలో మేము ఒక కొంచెం ఏమంటారు టౌన్‌షిప్‌లు కూడా మనము తీసుకురావాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా ఎంకరేజ్‌మెంట్ ఉంది. దాంతో పాటు మై హోమ్ ఏషియాలోనే ది బిగ్గెస్ట్ టౌన్‌షిప్ మనకి ఒక హై రేంజ్ అపార్ట్మెంట్ విల్లాలు కూడా మనకి ఏంటంటే రాబోతున్నాయి. సో, అందుకని మనకి ఈ బెంగుళూరు హైవే నేషనల్ హైవే దాంతో పాటు సమతామూర్తి విగ్రహం చాలా ఫేమస్. ఒక టూరిస్ట్‌గా మనకి మంచి బాగా డెవలప్‌మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే బాగుంది. వాళ్ళు చూస్తే గనక పబ్లిక్ సాటర్‌డే, సండే ఫుల్లు ఉంటారు. కన్హా శాంతివనం 1400 ఎకరాలు. రామచంద్ర మిషన్ వాళ్ళది. ఇవాళ మెడిటేషన్, యోగా చేసుకోవాలంటే 1,00,000 మంది ఒకటేసారి అక్కడ మనం యోగా చేసుకోవచ్చు. మంచి గ్రీనరీ. అక్కడే మంచి పంటలు పండించుకొని అంటే ఎటువంటి మనకి మందులు అవి లేకుండా డైరెక్ట్‌గా మనకేంటంటే మనం ఆ కూరగాయలు పండించుకొని అక్కడే మంచిగా వాతావరణంలో అక్కడే నివాసం ఉండి యోగా చేసుకొని ఇవాళ ఎంతోమంది బయట నుంచి వేరే అంటే ఒక రిటైర్మెంట్ ఏజ్ తర్వాత అక్కడ మంచిగా ఒక మంచి వాతావరణం. ఇవాళ రామచంద్ర మిషన్ వాళ్ళ నుంచి కన్హా శాంతివనం అంటే ఇవాళ చాలా ఫేమస్. అవన్నీ డెవలప్‌మెంటే. సుఖం యూనివర్సిటీ కావచ్చు. ఒకటి ఎయిర్‌వే ఉంది, రోడ్‌వే ఉంది, రైల్వే ఉంది. ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్. ఈ కనెక్టివిటీ బేస్డ్‌లో షాద్ నగర్ అనేది ఏంటంటే కమింగ్ డేస్‌లో మనకి రెసిడెన్షియల్‌గా మంచి డెవలప్‌మెంట్ అవుతుంది. సిటీకి దగ్గరగా చాలా మంచి డెవలప్‌మెంట్. షాద్ నగర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. మీకున్న బడ్జెట్‌లో 150 గజాల నుంచి 200 గజాలు, 300 గజాలు మీ యొక్క బడ్జెట్ నుంచి 15,00,000, 20,00,000, 50,00,000 మీ ఇష్టం. అన్నీ అప్రూవ్డ్స్ లెవెల్‌లో గేటెడ్ కమ్యూనిటీ డక్టు. మంచి ప్లాట్స్ ఉన్నాయి మన దగ్గర. చాలా బాగున్నది. సో, కాబట్టి మీకేమన్నా ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే కాంటాక్ట్ కూడా చేయండి. నా నెంబర్ 9701162224 సుధాకర్ నాయక్ అండి. జెన్యూన్‌గా మీకు ఒక మంచి సర్వీస్ ఇస్తాము. మంచి జెన్యూన్ ప్లాట్లు మేము సేల్ చేస్తాము. మీకు డాక్యుమెంట్‌లో గానీ, డెవలప్‌మెంట్ పరంగా గానీ ఎటువంటి రిస్క్ లేకుండా మీరు మా దగ్గర ప్లాట్లు కొనవచ్చు. మా కంపెనీ కూడా 17 సంవత్సరాల కంపెనీ. కంపెనీకి ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉంది. క్రిసిల్ వెరిఫైడ్ టెడా అండ్ క్రెడాల్ మెంబర్‌షిప్ ఉంది. మనకి సౌత్ ఇండియాలో నంబర్ 1 కంపెనీ. దాదాపు 230 పైగా ప్రాజెక్టులు సోల్డ్ అవుట్ చేసింది. ఏపీఆర్ తెలంగాణలో మా ప్రాజెక్టులు ఉన్నాయి. చాలా పెద్ద కంపెనీ బీబీజీ బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్. కంపెనీ పేరు కూడా చెప్పొద్దు కానీ చెప్తున్నాను. ఇది తీసేయండి బాస్. ఈ వర్డ్ అనేది తీసేయండి. బట్ నేనేమంటున్నా అంటే మంచి డెవలప్‌మెంట్ అప్‌కమింగ్‌లో ఒక గ్రోత్ కారిడార్ మనకి షాద్ నగర్. అటువంటి షాద్ నగర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. మీ యొక్క డబ్బుల్ని ఇన్వెస్ట్‌మెంట్ చేసి మీరు డబుల్, త్రిబుల్ కాదు ఎన్నో రెట్లు మీకు లాభం పొందుతారు. సో, కాబట్టి ఇన్వెస్ట్ చేయండి షాద్ నగర్ ఏరియాలో. బాగుంటది. సూపర్‌గా ఉంటది.